మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయలో నెయ్యి పోస్తాం కదా, అది గడ్డ కడితే బాగా వ్రతం ఉన్నట్టు, లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టు ఒక ఉంది. మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం. ఏమండి, మీ తల మీద ఇలా చేయబెట్టుకొని చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది. మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకొని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా, ఈ తల మీద ఉన్న ఉష్ణం అంతా ఇరుముడికి ఎత్తుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా, కరగదా? మరి అదేనా భక్తికి లింక్? ఇది టెక్నికల్ లింక్, అది భక్తి లింక్ కాదు. బాగా గడ్డకడితే బాగా పూజ చేసినట్టు, కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా అలాంటి అపోహలు తీసేసేయండి. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు, కొట్టగానే కారుతుంది, తప్పు లేదు. దానికి మీ భక్తికి సంబంధం లేదు. గురుస్వాములు కూడా కొంత చెప్పాలి, గడ్డ కట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు, కరిగిపోతే ఏం స్వామి అంటే, వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చేయకండి. మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని, అందరూ ఒరిజినల్ నెయ్యి అంటారు, ప్రయత్నం చేయండి. ఆవు పాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే 40 రోజులు రోజు తీసుకొని కరిగితే అదే నెయ్యి అవుతుంది కదా. దాన్ని పెట్టండి, ఏమవుతుంది? ఒక కొబ్బరికాయ అంతా 200 నెయ్యి ఎడితే సరిపోతుంది. కాబట్టి అలా చేయండి, దోషం లేదు. శరణమయ్యప్ప.